అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే కావ్య, మన వీక్షకులు కూడా. సార్, ఎండాకాలం సెలవులు, అందరూ సేద తీరే సమయం అనమాట. సో హడావిడిగా మరొక నెల రోజుల్లో అయితే మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అయిపోతుంటాయి. కానీ ఇట్లాంటి సమయంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు విహారయాత్రల కోసం సింగపూర్ వెళ్ళారా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం కోడైకొస్తున్న మాట ఇది. మరి విహారయాత్రలు లేకపోతే విలాసయాత్రలు లేదా వినోదయాత్రలు ఏదైనా సరే సామాన్యులతో పాటు మంత్రులకు వీళ్ళకి ఉండదా? అసలు ఈయన వెళ్ళిన పర్పస్ ఏంటి? అక్కడ తీసుకొస్తున్నటువంటి పెట్టుబడులు ఏంటి? నిజంగా వాళ్ళు అన్నట్లు కూడా ఇంకొక నెల రోజుల్లో స్కూల్స్ కూడా ఓపెన్ అవుతూ ఉన్నాయి. మరి ఈ మాటలపై మీరేమంటారు? స్కూళ్ళు ఓపెన్ అయితే విద్యాశాఖ మంత్రి గారు విదేశాలకు వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలనే మాట మాట్లాడటం అనేది ఒక అవివేకమైన మాట. దూరదృష్టి ఉన్న ప్రభుత్వాలు కానీ, దూరదృష్టి ఉన్న విద్యాశాఖ మంత్రులు కానీ, ఏ శాఖ మంత్రులైనా సరే, మనం ఇళ్లల్లో కూడా సపోజ్ మనం ఊరు వెళ్ళేటప్పుడే మన ఇల్లుని చక్కబెట్టుకుని వెళ్తాము. వచ్చిన తర్వాత మళ్ళీ తాళాన్ని తీసిన తర్వాత ఇల్లు చక్కబెట్టాల్సిన అవసరం లేదు. అంతేగాని ఊరు వెళ్ళొచ్చి ఇల్లు చక్కబెట్టుకునేవాడు దూరదృష్టి లేనివాడు. ఊరు వెళ్ళే ముందే ఇల్లు అద్దంలాగా పెట్టుకెళ్ళి తాళం తీస్తారు. అట్లాగే విద్యాశాఖని గత 22 నెలలుగా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత ఆయన చేసిన ఏకైక కార్యక్రమం ఏంటంటే 16,000 మంది టీచర్లను నియమించేశాం కదా అని చేతులు దులుపుకుని కూర్చోలేదు. 16,000 మంది సామర్థ్యం కలిగినటువంటి ఉపాధ్యాయులను ఎంపిక చేయడంతో పాటు వాళ్ళకి ఓరియంటేషన్ క్లాసెస్ కూడా ఇచ్చి, అంటే టీచింగ్లో ఇప్పుడు కొత్త పద్ధతులు ఎలా పాటించాలి, వాళ్ళ బాధ్యతలు ఏంటి, సమాజాన్ని ఎలా ప్రేరేపించాలి, అంటే గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళ ఎన్ని వస్తువులు మెరుగైనవి, నాణ్యత ఎలా ఉంది అనేది సమాజం మీద కూడా ప్రభావం చూపించమని కూడా వాళ్ళకి నిర్దేశించారు. అంటే మొన్న మధ్య ఆల్రెడీ కొంతమంది మినిస్టర్స్ సింగపూర్ వెళ్ళారు, పర్యటన చూసి వచ్చారు. ఆ టైంలో కూడా అసలు పెట్టుబడులు తీసుకురావాల్సిన ఐటీ మినిస్టర్ వెళ్లకుండా వీళ్ళు వెళ్ళడం దేనికన్నారు. ఈ రోజు ఇదే ఐటీ మినిస్టర్ అక్కడికి వెళ్ళారు, దీనికి కూడా మాట్లాడుతున్నారు. మరి అంటే ఏదైనా సరే రీజన్ మాత్రం దేశం దాటి వెళ్తే రెడీగా ఉన్నారంటారా? అంటే కౌంటర్లు అంటే ఎట్లా ఉంటుందంటే, వెళితే ఒక విమర్శ, వెళ్ళకపోతే ఒక విమర్శ. తర్వాత ఇంకోటి ఏంటంటే, రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న సభ్యులు ఎవరైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరిగే అంశం ఏదైనా వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళు విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు వాళ్ళకు కూడా మా రాష్ట్రం ఉంది, మా రాష్ట్రంలో ఇలాంటి వస్తువులు ఉన్నాయి కాబట్టి మీరు రండి అనే ఆహ్వానాన్ని అందించడంలో తప్పేమీ లేదు. ప్రతి ఎన్ఆర్ఐ కూడా ప్రతి పారిశ్రామికవేత్త ఒకళ్ళు ఖచ్చితంగా పెట్టాలని, అసలు ప్రతి మంత్రి తను శక్తి మేరకి విదేశాలు వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలని సర్వతోముఖంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది ఏ శాఖ మంత్రి అయినా సరే. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయా శాఖ మంత్రులు, అధికారులు స్పందిస్తారు, వాళ్ళకి కావాల్సిన మార్గదర్శనం ఇస్తారు, వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు ఇస్తారు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారు సీఎం గారు కూడా ఢిల్లీ వెళ్ళారు ఈ సిఐఏ మీటింగ్ కూడా. సో ఈయన వెళ్ళిన దాన్ని, ఇటు లోకేష్ గారు వెళ్ళిన దాన్ని, మొన్న మంత్రులు వెళ్ళిందని, ముగ్గురు వెళ్ళిన దాన్ని ఉపయోగించుకుని మొన్న ఈ మధ్య మోదీ గారు మన ఈ తెలంగాణ వచ్చి ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, గోల్డ్ కొనొద్దు, సో అనవసరంగా ఇంధన ఖర్చులు మీరు చేసుకోవద్దని చెప్పని అన్నారు. సో ఆ మాటలు ఏదో వీళ్ళందరికీ చెప్పచ్చు కదా, మీరు పాటించవచ్చు కదా అని చెప్పని పేర్ని నాని గారు అన్నారు. అసలు నిజంగా ఒక ప్రధానమంత్రికి, ఒక స్టేట్ని పరిపాలించే వీళ్ళకి ఇలా ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళు వచ్చి మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఒక ఏనుగు వెళ్తుంటే కుక్క పిల్ల ఏనుగు మీద మురిగితే ఎట్లా ఉంటుందో అలా ఉంది. దేశ ప్రధానిగా 3వసారి మోడీ గారు ఎన్నికయ్యారంటే దేశ ప్రజలందరి యొక్క అభిమానం, ప్రజల యొక్క నమ్మకాన్ని గెలుచుకోవటం మూలనే కదా. ఈయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనం భరోసాగా ఉండొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు. రక్షణ రంగంలో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ ప్రతి అంశంలోనూ ఒక తండ్రిలాగా ఈయన పైన ఉండి చూసుకుంటాడు అనే భరోసా ఉండబట్టే కదా 3వసారి. తర్వాత ఆయన ఏమన్నా రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడా? జవహర్లాల్ నెహ్రూ గారు లాంటి పెద్ద ఫేమస్ కుటుంబం నుంచి రాలేదు కదా. గాంధీ గారు వంశం కూడా కాదు. వాళ్ళ వారసత్వం నుండి వచ్చిన ఇందిరాగాంధీ గారు కూడా గతంలో స్టేట్మెంట్ చెప్పారంట, బాగా చెప్పారు. ఇందిరాగాంధీ గారు బాధ్యత గల ప్రధానిగానే వ్యవహరించారు. ఒక్క తప్పు ఆమె చేసింది ఎప్పుడంటే ఎమర్జెన్సీ ప్రకటించడం తప్ప ఆమె బాధ్యత తక్కువగా వ్యవహరించిందని ఎవ్వరూ అనలేకపోయారు. ఈవెన్ వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి బంగ్లాదేశ్ వారిని సమర్థించాడు, దుర్గాదేవిగా వర్ణించాడు. ఆ విజయాన్ని కూడా రావాలని కాంక్షించాడు. ఆ మద్దతు బేషరతుగా మద్దతు ఇచ్చాడు ఆమె తీసుకున్న బంగ్లాదేశ్ని యుద్ధాన్ని. ఎందుకంటే కాందిశికులు వచ్చి భారతదేశమే పడుతుంటే మన ఆర్థిక వ్యవస్థ, మన దేశ సమగ్రత దెబ్బతింటుంది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించిన కాంగ్రెస్ అంటే కోపం,
ఎంతో కొంత అంటే వాస్తవం మనం కఠినంగా ఉన్న సపోర్ట్ ఉంది, వీళ్ళే అంటకాగుతున్నారు అడుగంటినట్లు అన్న వర్డ్స్ అయితే వినిపిస్తూనే ఉన్నాయి. మరి ఈరోజు బీజేపీ మీద కూడా సాక్షాత్తు మోదీ గారిపైనే పేర్ని నాని గారు వచ్చి ఇట్లా మాట్లాడడం అనేది వీళ్ళకి కాంగ్రెస్ పడదు, ఇప్పుడు బీజేపీ కూడా పడట్లేదా? ఎందుకు ఏవి రుచించట్లేదు అంటారు? ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఉనికే ఒక ప్రశ్నార్థకంగా మారింది. దాంతో ఏదో ఒకటి విమర్శించాలని, నిజంగా గనక పేర్ని నాని గనక మోడీ గారిని విమర్శించిన విషయమే కనుక నిజమైతే, ఇప్పుడు అంతకుముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైల్లో ఉంటే 40 లక్షల ఖర్చు పెట్టి హెలికాప్టర్ వేసుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డికిను ప్రధానమంత్రికి పోలిక. ప్రధానమంత్రి గారు లేకపోతే ఈ దేశ రాష్ట్రపతి కానీ ప్రత్యేకమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్లో వెళ్ళగలిగిన పరిస్థితి భారతదేశానికి ఉంది. భారతదేశం దేశం కాదు. ఇన్ని కోట్ల మందికి 160 కోట్ల మంది ప్రజలకి ప్రాతినిధ్యం వహించే వాళ్ళ భద్రత అనేది ప్రజలకు చాలా అవసరం. ఇంటి పెద్ద బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. కాబట్టి మోడీ గారు ఎక్కడ దాకా ఎందుకు సార్, జస్ట్ ఒక 3 hours బ్యాక్ అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళి వచ్చారు. రాగానే ఏదో పక్కన ఏదో పెళ్ళంట, వాళ్ళ యలహంక దగ్గర నుంచి పక్కన ఒక 10 కిలోమీటర్లు డిస్టిక్లో మళ్ళీ ఎక్కేశారు ఆయన. అవును, 60 కిలోమీటర్లు 120 కిలోమీటర్లకు హెలికాప్టర్ ఎక్కాడు అంటున్నారు. మరి హెలికాప్టర్ ఆయన దగ్గర ఉండే కార్లన్నీ చాలా హై పవర్ కార్సు, మ్యాక్సిమం గంటన్నరలో వెళ్ళిపోతుంది ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా. మరి ఆయన ఇప్పటికీ కూడా మరి ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా మరి ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో ఒక పెళ్లికే కదా వెళ్ళింది. అదేమన్నా లోక కళ్యాణమా? ఎవరో ఒక 2 వ్యక్తుల కళ్యాణమే కానీ లోక కళ్యాణం కాదు కదా. అదే ప్రధానమంత్రి భారత రాష్ట్రపతి వెళ్ళారంటే దేశానికి సంబంధించిన అంశాల మీద వెళ్తారు. తర్వాత వాళ్ళు వ్యక్తిగత అంశాల మీద వెళ్ళినా కూడా వాళ్ళ నాయకత్వం ఈ దేశానికి వాళ్ళ సంరక్షణ కావాలి కాబట్టి వాళ్ళని రక్షించుకునే బాధ్యత కూడా ఈ దేశ ప్రజల మీద, ఈ దేశ కోశాగారం మీద ఉంది. కాబట్టి ఆయనతో పాటు ఆయన ఒక్కడు వెళ్ళడు. ఆ విమానంలో ఆయనకు సంబంధించిన సిబ్బంది, భద్రత అన్నీ వెళ్ళాల్సిందే. కాబట్టి ఆయన వెళ్ళే విమానాల గురించి ఆదా చేయమని చెప్పటం అనేది అవివేకం. భారతదేశం ఇవాళ అంతర్జాతీయంగా పేరు పొందిన దేశం. ట్రంప్ కన్నా కూడా మోడీ గారు ఏం చెబుతాడు అని అంతర్జాతీయ వేదికల మీద ఎదురు చూస్తున్నారు. ట్రంప్ తేలిపోయాడు. ఎందుకంటే ట్రంప్ విధానాలన్నీ ఒక తుగ్లక్ విధానాలు పాటిస్తున్నాడు. ఆ దేశ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వెళ్ళి వైట్ హౌస్లోనే ఓవెల్ ఆఫీస్లో ట్రంప్ని ముఖం మీద తిట్టొచ్చాడు. అతను మాట్లాడిన మాటలకి, నువ్వు మాట్లాడుతున్న తప్పు, నీకు పెద్దరకం లేదు, నీ దేశం ఎంత, నువ్వెంత, నీకు బిషాది ఎంత అని మాట్లాడి వచ్చాడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్. కాబట్టి అదే మోడీ గారిని ఎవరు కూడా అట్లా అనరు. ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా తనకన్నా కూడా గౌరవమైన స్థానంలో ఎందుకు చూస్తున్నాడంటే భారతదేశం ఆ స్థాయికి వెళ్ళింది. అంతర్జాతీయంగా భారతదేశం మీద అనేక దేశాలు దృష్టి పెట్టుకుని ఉన్నాయి. ఎందుకంటే పెద్దన్న పాత్ర పోషిస్తుంది. తర్వాత పంచసూత్రను ప్రతిపాదించిన దేశం భారతదేశం. దౌత్యంగా ఏదైనా ఎక్కడ సమస్య ఏర్పడినా కూడా దౌత్యం నెరపగలిగినటువంటి అర్హత గల దేశం, అంత దార్శనికత ఉన్న దేశం భారతదేశం. అటువంటి ప్రధానమంత్రిని ఈయన ఒక ప్యాసింజర్ ఫ్లైట్లో వెళ్ళమని చెప్పాడంటే ఆయనకి నోరు ఎట్లా వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే మొత్తానికి అనాలంటే అదే అంటే ఒక మంత్రిగా చేశావు నువ్వు. తర్వాత వాళ్ళ తండ్రి కూడా ఒక ట్రేడ్ యూనియన్ లీడరు, ఒక పేరు కలిగిన వ్యక్తి. అట్లాంటి తండ్రికి బిడ్డగా నువ్వు ఏదన్నా ఇతర విమర్శించు, కానీ దేశ ప్రధాని రాష్ట్రపతిని నువ్వు ప్యాసింజర్ ఫ్లైట్స్లో వెళ్ళమని చెప్పటం అంటే ఆయన చెప్పింది ఏంటి? మన దేశానికి సంబంధించిన 23 లక్షల విదేశీ మారకం కేవలం 4 వస్తువుల వాడకం మీద వెళ్ళిపోతుందని చెప్పాడు. 1 బంగారం, 2 సమురు, 2 వంట నూనెలు, అట్లాగే 4వది రసాయనిక ఎరువులు. ఈ 4 మూలాన్ని వెళ్తుంది. రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించలేము, ఎందుకంటే మన ఆహార ఉత్పత్తి తగ్గటానికి వీల్లేదు. కానీ బంగారం కొంట మూలాన్ని వచ్చే పెద్ద లాభమే లేదు. గతంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆర్థిక క్రమశిక్షణ గురించినటువంటి అంశాలు జాతిని ఉద్దేశించి చెప్పింది, జాతి పాటించింది కూడా. ఆమె తప్పు ఎక్కడ చేసిందంటే ఎమర్జెన్సీ ప్రకటించడం తప్ప ఇందిరాగాంధీ గారిని ప్రధానమంత్రిగా తప్పు చేసింది కానీ హోదా పాటించలేదని కానీ హుందాతనం పాటించలేదని కానీ అంతర్జాతీయ విధానాల్లో ఆమె తప్పుగా ప్రవర్తించిందని కానీ ఎవరు మనలేదు. ఇప్పుడు మామూలుగా మోదీ గారి గురించి క్లారిటీ ఇచ్చేశారు. మరి ఎట్టకెలకు మళ్ళీ మన పాయింట్ లోకేష్ గారికి సంబంధించి కానీ బాబు గారికి సంబంధించి కానీ వీళ్ళ టూర్స్ గురించి మాట్లాడుతున్నారు కదా. వీళ్ళు వెళ్ళిన ఆ టూర్స్ అనేవి అంటే పర్యటనలు కావచ్చు, సభలు కావచ్చు, సక్సెస్ అయ్యాయా లేదా, వాటి ఫలితం ఏదైనా మన రాష్ట్రానికి ఈరోజు వచ్చిందా? నిన్న చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అమిత్ షాని కలిశారమ్మా. అమిత్ షా గారిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు చర్చించారు. తర్వాత పాటిల్ గారిని కలిసి జలశక్తి శాఖ మంత్రిని ప్రాజెక్టుల గురించి, నిధుల గురించి అది మాట్లాడారు. తర్వాత ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ని కలిశారు, నీతి ఆయోగ్ వాళ్ళని కలిశారు. తర్వాత భారత
పరిశ్రమల సమావేశానికి ముఖ్య అతిథిగా వెళ్ళారు. ముఖ్య అతిథిగా వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులు, ఆ పెట్టుబడుల అవకాశాల గురించి భారత పారిశ్రామికవేత్తలకు కూడా చెప్పారు. ఇప్పుడు విదేశీ పారిశ్రామికవేత్తలే కాదు, భారత పారిశ్రామికవేత్తలు కూడా విదేశాలకు వెళ్ళి కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ఆ స్థితికి భారతదేశం ఎదిగింది. అనేక యూరప్ దేశాల్లో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు భారతదేశం పారిశ్రామికవేత్తలు పెడుతున్నారు. కాబట్టి భారత పారిశ్రామికవేత్తల సమావేశం ఒక ప్రతిష్టాత్మకమైన సమావేశంలో ఈయన ముఖ్య అతిథిగా పిలిచారు. కాబట్టి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల గురించి చెప్పినప్పుడు అక్కడ కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలకు అవగాహన వచ్చిన తర్వాత ఈవై ఇండియా అనే ఒక సంస్థ వాళ్ళు అప్పటికప్పుడే ఈయన ప్రసంగం అవగానే మీరు చెప్పిన తర్వాత మేము కూడా మీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టదలుచుకున్నామని చెప్పారు, ఆహ్వానించాడు. ఆ తర్వాత ఇవాళ అస్సాం చీఫ్ మినిస్టర్ పదవి ప్రమాణ స్వీకారానికి గౌహతి కూడా వెళ్ళారు. సార్, అంటే గతంలో ఇలాగా రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడి సరస్సులు ఇలాంటివి రండి సీఎంస్ వచ్చి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఆహ్వానం వెళ్ళలేదా? పోనీ వెళ్ళి ఆయన ప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ముందుకు రాలేదంటారు. అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అంతరా చెప్తున్నారు కదా, ఇప్పుడు కియా పరిశ్రమ అనేది ఒక బహుళజాతి సంస్థ కదమ్మా. భారతదేశం మొత్తం ప్రపంచంలోనే కియా కార్లు వాడతారు అన్ని దేశాల్లో కూడా. అలాంటి పరిశ్రమ పెట్టి చంద్రబాబు నాయుడు గారు నమ్మి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉత్పత్తి ప్రారంభించేటప్పుడు ఆ స్థానిక ఎంపీ గోరంట్ల మాధవ్ని పిలిస్తే వాళ్ళ మీద దౌర్జన్యపూరితంగా మాట్లాడితే అది అంతర్జాతీయ వేదికల మీద చర్చ అయింది. దాంతో అనుబంధ పరిశ్రమలు కూడా ఆడి పెట్టలేదు. తర్వాత జాకీ లాంటి పరిశ్రమలు తోలేశారు. అమర్ రాజా బ్యాటరీ అనేక మందిని మేమే తోలేసామని చెబుతుంటే వీళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పరిశ్రమలతో మాకేమి ఇస్తారని అడుగుతుంటే వాళ్ళు ఎట్ట పెడతారు? అందువల్లే ఏ పరిశ్రమలు రాలేదు. వీళ్ళు కూడా మా పరిశ్రమలు రాకపోతే మాకు వచ్చిన నష్టమేం లేదు, మేము ప్రభుత్వంలోకి వచ్చిన ఉద్దేశం వేరు, మద్యం విధానంలో మేము సంపాదించుకోవడానికి వచ్చామన్నారు, మద్యం విధానం మార్చారు, వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. అనేక జరిగిన కథ అంతా అందరికీ తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నేను జగన్మోహన్ రెడ్డిని ఒక ఘాట్ ఎట్ట కడతాము? కాబట్టి గుర్రమే గాడిదే సేమ్ అదే రూపురేఖలు ఉన్నా కూడా అట్లాగే పారిశ్రామికవేత్తలు ఏ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలన్నా జగన్మోహన్ రెడ్డే కాదు, అక్కడున్న ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వ విధానం ఏంటి, వాళ్ళ వైఖరి ఏంటి, భవిష్యత్తులో వీళ్ళు ఎటువంటి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందా అని చూసుకోకుండా ఎందుకు వస్తారు? అది కియా కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి వచ్చారు, వచ్చిన తర్వాత అనుకోకుండా ప్రభుత్వం పడిపోయి వీళ్ళు వచ్చారు. సరే అవి తట్టుకుని నిలబడ్డారు, కాకపోతే అనుబంధ పరిశ్రమలు పెట్టలే. ఇక్కడ విస్తరణ కూడా వాళ్ళు ఉన్నంతకాలం వెళ్ళలేదు. ఇప్పుడు నిన్న లోకేష్ గారి గురించి చెప్పారు. లోకేష్ గారు 22 నెలల నుంచి పాఠశాలలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ, తర్వాత నియామకాలు కానీ, విద్యా నాణ్యత పెంచడానికి కానీ, మధ్యాహ్న భోజన పథకాలు కానీ అన్నీ చక్కదిద్దుకుంటానే వచ్చాడు. కాబట్టి ఇవాళ స్కూళ్ళు ఓపెన్ చేసినప్పుడు తాళాలు తీస్తే చాలు, మిగిలిన ఫర్నిచర్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, అన్నీ కూడా వ్యవస్థలన్నీ. అది కాబట్టి ఏదో విమర్శించాలని ప్రధానమంత్రి గారి మీద ఈ పేరుని నాని చేసిన విమర్శ జాతి ప్రజలు ఎవడన్నా హర్షిస్తాడా? ఆయన తప్పు మాటలు చెప్పాడా? ఆదా చేసుకోమని చెప్పాడు. ఇలాంటి వస్తువుల మీద మనం పెట్టుబడులు ఖర్చు తగ్గించుకుందాం, మన విదేశీ మార్గం పెరుగుతుంది, 10 నెలల పాటు మాత్రమే ఉంది కను, అది కనుక ఖర్చు అయిపోతే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటామని చెప్పాడు. ఎంత విదేశీ మార్గం కనుక మనకు నిల్వ అంతుంటే అంత ధైర్యంగా మన దేశం ముందుకెళ్ళగలుగుతుంది. అలాగే కుటుంబంలో కూడా ఎప్పుడైనా ఇంటి పెద్ద ఏం చేస్తాడు, మన నిల్వలో ఉండేటట్టు చూసుకుంటాడు కానీ అప్పుల్లో ఉండేటట్టు చూసుకోరు. థ్యాంక్ యూ కావ్య, మన వీక్షకులకు.